అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. మూలధన వ్యయం 29,669 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లుగా మంత్రి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. ఇందులో మూలధన వ్యయం 29,669 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లుగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్య లోటు 33,786 కోట్లు ఉండగా రెవెన్యూ ఖాతాలో మిగులు 9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయం 24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-2025 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు 2,24,625 కోట్లుగా తెలిపారు. బడ్జెట్ ప్రకటించిన అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా 6 గ్యారంటీలకు పెద్దపీట వేశామన్నారు. నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. సామాజిక న్యాయం చేసి ప్రజాకాంక్షలను నెరవేర్చి చూపిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయల వరకు పెంచామన్నారు. అర్హులైన అందరికీ 6 గ్యారంటీలు అందుతాయన్నారు. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో భాగంగా 2,75,891 కోట్లు 6 గ్యారంటీల కోసం 53,196 కోట్లు అంచనా. పరిశ్రమల శాఖ 2,543 కోట్లు, ఐటీ శాఖకు 7,074 కోట్లు, పంచాయతీరాజ్ కి 40,080 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ కు 1000 కోట్లు, వ్యవసాయ శాఖకి 19,746 కోట్లు, ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1,250 కోట్లు, అలాగే ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం 13,013 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 2,262 కోట్లు, బీసీ సంక్షేమం బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 8,000 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 5 కోట్లు, యూనివర్సిటీలో సదుపాయాలకు 5 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యుత్ గృహ జ్యోతికి 2,418 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు 28,024 కోట్లు కేటాయించారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించారు. ఉచిత ప్రయాణం కాబట్టి గతంతో పోల్చుకుంటే కాస్త రద్దీ పెరిగింది. దీంతో పురుషులకి బస్సులలో సీట్లు దొరక్క ఇబ్బందులు కూడా పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అయితే ఈ పథకం ద్వారా పురుష ప్రయాణికులకు సీట్లు దొరకడం కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో మహిళల సీట్లకు పురుషుల సీట్లకు మధ్య గ్రిల్స్ ఉండేవి. వీటి కోసం ప్రతి బస్సులోనూ 4 సీట్లను తొలగిస్తూ దాదాపు 1300 బస్సుల్లో సుమారు 5,000కు పైగా సీట్లు తొలగించారు. ఆ సీట్లని ఇప్పుడు తిరిగి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. తొలగించిన ఆ పాత సీట్లను ఇప్పుడు తిరిగి బస్సుల్లో అమర్చేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. వీటితో పాటుగా జిల్లాలో తిరిగే డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను నగరానికి తీసుకొచ్చి వాటిని కొత్తగా మార్చాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఉచిత ప్రయాణ పథకంలో భాగంగా సగటున ప్రతిరోజు సుమారు 11 లక్షల నుంచి
19 లక్షల మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరగటంతో మరో 4-5 నెలల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 ఆర్టీసీ బస్, 500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 ఆర్డినరీ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన సైతం విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ ట్రబుల్ షూటర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని అమిత్ షా తెలిపారు. 4 ఏళ్ల క్రితమే ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని హరించదన్నారు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించే చట్టమని పేర్కొన్నారు. నేడు జరిగిన ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో ఉన్న రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్నేళ్ల నుండి వివాదాస్పదంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించి ఆర్టికల్ 370ని తమ ప్రభుత్వం రద్దు చేసిందని, వాటితో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ఈ కారణంగానే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని చెప్పారు. ఇక మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్రపై అమిత్ షా స్పందించారు. అసలు 1947లో దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, అలాంటి పార్టీ ఇలాంటి పాదయాత్రను కొనసాగించే హక్కు నెహ్రూ గాంధీ వారసులకు లేదన్నారు. ఇదే సందర్భంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నపై స్పందించిన అమిత్ షా 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి దేశం ముందు ఎలాంటి గందరగోళ పరిస్థితి మిగిల్చిందో తెలుసుకునే హక్కు దేశానికి ఉందన్నారు. 2014లో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, మోసాలే ఉన్నాయన్నారు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాం, అందుకే దేశం ఆర్థికంగా పురోగమిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రామ మందిరం గురించి కూడా అమిత్ షా మాట్లాడారు. రామ జన్మభూమిలో గుడి కట్టాలన్నది 500 ఏళ్లుగా ప్రజల డిమాండ్ ఉందని, కానీ బుజ్జగింపు రాజకీయాలు శాంతి భద్రతలను నెలకొల్పే ఉద్దేశంతో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం రామ మందిరాన్ని పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. ఇది వాల్టి విహారీ రౌండప్. మరో విహారీ రౌండప్ తో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు.